బ్రహ్మముడి సీరియల్ ఇవాళ ఫుల్ ఎపిసోడ్ ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న కావ్య తప్పుగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు చెప్తే అని చెప్పేసి ఎవరికీ చెప్పకుండా కిందకు వస్తుంది. రాజ్ ప్రపోజ్ చేయగానే నేను ప్రేమించట్లేదు అలా మీరు అనుకున్నారు అని కొన్ని మాటలతో రాజ్ని బాధ పెడుతుంది. ఇవన్నీ విన్న ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. ఈ మాటలు అదుపు తప్పుతున్నాయి అన్నట్టు రాజ్ వాళ్ళ అమ్మ కొట్టడానికి చెయ్యి లేపుతుంది కావ్యపైకి. అయితే రాజ్ ముందర బయట వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళపైకి చేయెత్తుతారా అని అనేసి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే రాజ్ జ్ఞాపకాలన్నీ తలుచుకొని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తాడు. రూమ్లో కావ్య కూడా జ్ఞాపకాలన్నీ తలుచుకొని ఈ పరిస్థితిని తలుచుకొని బాధపడుతుంది. అయితే రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే రాజ్ వాళ్ళ అమ్మ బయట ఆపి అడుగుతుంది, ఎందుకు కావ్య ఇలా చేసిందో మాకు అర్థం అవ్వట్లేదు అని. ఇంతలోకి రుద్రాని యామినికి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. అయితే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్రాని కొడుకొచ్చి ఇల్లు తెలియలేదు, అప్పు వచ్చేసి స్వరాజ్ని మధ్యలో తీసుకొని వెళ్ళిపోయింది, డౌట్ వచ్చినట్టుంది అని చెప్తాడు. అయితే స్వరాజ్ రేవతితో వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటాడు, నన్ను చాలా బాగా చూసుకున్నది మా ఫ్రెండ్, నిజంగానే నేను తప్పిపోయానా అంటూ అడుగుతాడు. అవును అని రేవతి సమాధానం ఇస్తుంది. కట్ చేస్తే రాజ్ కావ్యతో జ్ఞాపకాలు తలుచుకొని రోడ్ పైన నడుచుకొని వెళ్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? రాజ్కి గతం గుర్తొస్తుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.